ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తాడు. అతడు నీతిమంతుడుగా ప్రభువు చేత గుర్తించబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. He shall receive the blessing from the Lord and righteousness from the God of his salvation. అందువలన 24వ అధ్యాయము 6వ వచనములో కీర్తనాకారుడు ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు నీతిమత్వము పొందుదురు, అట్టివారు యెహోవా వలన ఆశీర్వాదము నొందుదురు అని వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమును అయి ఉన్నాడు. ఈ దినాల్లో అనేకమైన సాక్ష్యాలు చూస్తూ ఉన్నప్పుడు, మీడియాలో వస్తున్న అనేకమైన సాక్ష్యాలు, అనేక విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతున్న వారి జీవితంలో ఎదుర్కొంటున్న అనేకమైన పరిస్థితులు, శ్రమలు, అనేకమైన అడ్డులు, ఆటంకాలు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు వారు ఆనందముతో వాటన్నిటిని స్వీకరించుట మనము గమనించుచూ ఉన్నాం. ప్రభు అద్భుతాలు చేస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతున్నారు, మరణ శిక్ష నుంచి కాపాడుతూ ఉన్నారు, కత్తి వేటు నుంచి ఆ ప్రభు కాపాడుతూ ఉన్నాడు, సాక్షులుగా నిలబెడుతూ ఉన్నాడు. ఆయనంత మాత్రాన మరణము తప్పించినప్పుడే ఆ ప్రభు వారి పక్షంగా ఉన్నాడు అని కాదు. కొన్నిసార్లు ప్రభు కొరకు ఆహుతి అవ్వవలసిన సమయాలు కూడా రావచ్చు. అట్టే సమయాలు కూడా ఆనందముతో సేకరించి ఎదుర్కొనుట అనేది అనేక మంది జీవితంలో సాక్ష్యములు చూస్తూ ఉన్నాం. ఆయనను అంగీకరించి ఆయన నామమును భరించుట అనే గొప్ప ధన్యత అనేక మంది ఆది క్రైస్తవులకు, ఆది అపోస్తలులకు, అనేక మంది ప్రవక్తల జీవితంలో జరిగింది. అందువలన పునాదులు బహుబలమైన విశ్వాసముతో, ప్రార్థనతో, వారి యొక్క శ్రమ, రక్త త్యాగ ధనముతో కట్టబడ్డాయి. అందువలనే మీరు నేను రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.